జగన్ అన్న అనేవాడు అసలు అన్న కాదు, దేనికి పనికిరాని మనిషి. అవసరం అయితే విజయపల్లి చర్యలు కూడా చంపేయడానికి జగన్ గారు లెక్క చేయడం, చంపేస్తాడు అవసరం అయితే. ఇడిగా జనంలో ఆయన అన్న అనే అదృష్టం ఆయనకి లేదు. ఇంకెన్ని జనంలో ఎత్తున రాదు. మనిషి కాదు, పశువులు లాంటి వాడు. ఎవరైనా సరే అన్న అంటే గనక ఆప్యాయతగా అనురాగానికి మారిపోయారు అంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అన్న అనే పదానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అంటున్న వైఎస్ షర్మిల. ఎలా చూడాలంటారు ఇది? అన్న అనే పదానికి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక ఎన్టీ రామారావు గారే ఒక అన్నగా దేశం మొత్తం ఇతర దేశాల్లో కూడా గుర్తు పొందిన నాయకుడు ఒక ఎన్టీ రామారావే. కానీ ఈ కథవాళ్ళు తోడబుట్టాళ్ళు ఓడిబుట్టాళ్ళు అన్న అనుకోవటమే కానీ కథ అన్న అనేదానికి రకరకాలుగా వాళ్ళు పిలుచుకోవటమే కానీ ఉపయోగపడే అన్న కాదు. కొంతమంది అన్నలు ఉన్నారు కొంతమంది, వాళ్ళే కానీ ఒరిజినల్ అన్న ఎన్టీ రామారావే. ఈ అన్న మొట్టికి జగన్ అన్న అనేవాడు అసలు అన్న కాదు, దేనికి పనికిరాని మనిషి. పనికొచ్చేవా అతను అయితే చెల్లెల్ని అమ్మని గాని మరి వాటాల్లో భాగాలు పంచుకోకుండా ఆస్తులు సరిగా ఇవ్వకుండా ఆయన 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిచినాక వచ్చిన ఆస్తులే కాబట్టి ఈ ఆస్తులు మొత్తం నా అభిప్రాయం ప్రకారం జనంలో కూర్చుంటా కాబట్టి జనంలో అభిప్రాయాలు కూడా ఎట్లుంటాయి అంటే ఇదంతా ప్రజల సొమ్ము దోసుకున్నారు. ఈ ప్రజలకు కనుక తలా 10,000-20,000 వస్తాయి వాళ్ళ ఆస్తులు, దోసుకున్న ఆస్తులు. ఆ రకంగా కనుక పంచితే వాళ్ళు నిజమైన నీచిపంతులు అవుతారు. లేకపోతే పంచమాల ఈ గుంటూరుకి ఉత్తర దక్షిణాన ఒక పేకలోగానే ఉంది. ఆ రకంగా పేకలోగలో కలిసిపోయే రకాల వాళ్ళు. సొంత చెల్లెలే అన్న అని పిలవడానికి ఇష్టపడలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎలా చూడాలంటారు? అదే అనేది అన్నాన్ని పిలుచుకోవడానికి ఆ చెల్లెలు కాదు, ఇంకా పాడుబుట్టిన వాళ్ళ బాబాయ్ గారి అమ్మాయి కూడా ఎవరు వాళ్ళ వారసుల్లో ఎవరు కూడా ఈయన అన్నని పిలవడానికి వాళ్ళ చుట్టాల్లో కూడా లేరు. ఈ వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళే కొద్దిమంది ఐదాళ్ళలో చైనా పోయిన నాయకుల వాళ్ళు ఉన్నారు. ఆ బంక నాయకుల వాళ్ళు తప్పితే అన్న అనేది ఇడిగా జనంలో ఆయన అన్న అనే అదృష్టం ఆయనకి లేదు. ఇంకెన్ని జనంలో ఎత్తున రాదు. వైఎస్ షర్మిల గారు వెనకమల చంద్రబాబు ఉండి మాట్లాడిస్తున్నాడు ఇవన్నీ అంటున్నారు కదా. మరి ఆయన చిన్నదాగా ఆయన హాస్పిటల్కి పోయాను. నేను హాస్పిటల్లో నా దగ్గరకు వచ్చింది, పలకరించింది. ఎట్లుండవు ఏందని అడిగి మర్యాదకు పలకరించింది. ఆ మనిషి ఉండతానానికి వాళ్ళ నాన్న ఉండతానానికి ఈ సన్నాసులకు లేదు. వీళ్ళు పంచమాళ్ళు ఎవరు కూడా ఆయన ఎంతో ఇబ్బంది పడి తిరుగుతూ ఉంది. ఆయన న్యాయం జరగట్లేదని జనంలో అభిప్రాయాలు బాగా ఉన్నాయి. ఎందుకని అంటారు? అసలు వాళ్ళ కుటుంబం గొడవ ఇంత పెద్దది కావడానికి గల కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనుకోవాలంటారా, ఇంకెవరైనా ఉన్నారు అనుకోవాలంటారా? ఈయన డబ్బు పిచ్చి, ఈయన వ్యాపారం పిచ్చి, రాజకీయం కోసం కాదు ఈయన వచ్చింది. డబ్బుతో దాచుకోవటం కోసమే. కానీ తోడబుట్టిన వాళ్ళు ఎట్లా పక్కకు నెట్టాడో రేపు వీళ్ళు కూతుళ్ళు కూడా ఈయన సరిగా చూస్తారని నమ్మకమే ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదేదో ఏది అభిప్రాయం. వీళ్ళు బట్టికి ఎవరు జగన్ అన్ననే వాళ్ళు దురదృష్టవంతులు, పనికి మళ్ళీ సన్నాసులు అనాల్సిందే. కానీ సంస్కారంగా సభ్యతగా ఉండేవాళ్ళు ఆయన అసలు ఎవరు అన్న అంశానికి అర్హులు కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక వైఎస్ విజయమ్మ గారు ఒక లేఖ రాసి మేనల్లుండి మేనం కోడల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా న్యాయం చేస్తాడని చెప్పి ఆశిస్తున్నాను అంటావు మాట్లాడిన మాటలు. ఎలా చూడాలంటారు? అది అవసరం అయితే విజయపల్లి చర్యలు కూడా చంపేయడానికి జగన్ గారు లెక్క చేయడం, చంపేస్తాడు. అవసరం అయితే చంపడానికి కూడా వెనక ముందు వాళ్ళు ఎంతమందిలో చంపారు, ఎంతమంది చంపారు. చల్ల ఎటుకలు ఎంతమందిని కాని రాకుండా బయటికి రాకుండా పోయారు. వాళ్ళ ఆస్తులు అయితే 2004 ఉన్న ఆస్తులకి 9 రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన నాటికి చాలా తేడాలు ఉన్నాయి. ఆ రోజు ఆస్తులు పంచడము, ఈ రోజు ఆస్తులు అయితే మరి లెక్క ప్రకారం అయితే పంచాలి. మనిషి అయితే పంచాలి, మనిషి కాదు పశువులు లాంటి వాడు. అందుకని పంచడం అయ్యా తోడబుట్టిన తల్లి నలుగురు పంచడం తప్పే ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాము, మా పిల్లలు అందరికీ పంచుకోవాలా మేము? అట్లే వాళ్ళు పంచడానికి ఏమైంది? నేనున్నాను, నా భాగంలో ఉండే కొడుకు కోడకి చెరుసాగం రాశాను. అటు రాయటానికి ఏమైంది? ముందు వైఫ్ కూడా రాస్తే వాళ్ళు ఎవరో నీకు తినడానికి లేకపోయింది. ఎన్ని తరాలు తిన్నా జరిగేది కాదు కదా. ప్రజల సొమ్మే కదా. వ్యాపారం చేశాడా? అన్ని దొంగ వ్యాపారాలు, దొంగ పనులు తప్పితే మంచి పనులు ఏడన్నాడు ఎక్కడ ఏమి లేదు కదా. అందుకని వస్తుంటాడు. వాళ్ళకు కూడా పంచి వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారు చివరికి. ఆఖరి కొడాలని కూడా అంటున్నాడు కదా, ఏదైతే చంద్రబాబు వెనకమాలుండి ఆడిస్తున్నాడు డ్రామా అంతా అని.
ఆడెత్తాడు ఈయనకి తాడేపల్లి ప్యాలెస్ లో చిచ్చు వచ్చి ఆడ లైట్ వెలిగింది గోవాడలో. ఆ రకంగా ఏం చేస్తాడు, ఏదైనా మాట్లాడతాడు. కొడాలి నాంచి అసలు జనంలో మనిషి కాదు, రాష్ట్రంలో మనిషి కాదు ఆయన. అసలు కొడాలి నాని మనిషి సమాజంలో మనిషి కాదు. రేపు గెలవరు రోజా గారు, నాడి, కోడిగుడ్డు ఆయన, ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఒక 50 మంది దాకా ఉన్నారు. పనిమాలి దిక్కుమాలి వాళ్ళు. ఈ దిక్కుమాలి వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు జగన్ అన్నే అంటారు. అన్నకి విలువ అనేది పోయింది. ఆ విలువ అనేది సమాజంలో కుటుంబాల్లో చాలా మంది అన్నగా పిలుచుకుంటారు. బాగా చక్కగా సంసారాలు చేసుకుని పిల్లలు కనుక్కొని ఎవరికి వాళ్ళు అమెరికాలు పంపించుకుని ఉద్యోగాలు, అమెరికాలు పోయే పని లేకుండా కూడా ఆంధ్రాలో చంద్రబాబు నేను స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేశాడు. ఇంకా ఆడ 1 లక్ష మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇట్లాంటి కంపెనీలు మన 4 జిల్లాల కన్నా కూడా రాయలసీమలో, ఉత్తర జిల్లాల్లో బాగా డెవలప్ చేస్తున్నారని ఇక్కడ ఊపిరే జనం అభిప్రాయం ఎక్కువగా, నా అభిప్రాయాన్ని చెల్లుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే గనక రోజా ఏంటి భువనేశ్వర్ గారు వెళ్ళి అక్కడైనా పాలు పెరుగుతున్నారా ఉగాదికి రాకుండా అంటూ మాట్లాడుతుంది కదా మరి ఆయన ఉగాదికి రావాలా వద్దనేది వాళ్ళ సొంత అభిప్రాయాలు అనుకోండి. ఏ గుడికి వచ్చినా కూడా వాళ్ళు రోజా భర్తతో వచ్చిందా, నెలకు 2 సార్లు 5 ఏళ్లలో గుడి ఎక్కి టికెట్లు అమ్ముకోవటం కాదు. భర్త వచ్చిందా, వచ్చే పిల్లలతో వచ్చింది కానీ భర్త ఏనాడు ఎక్కడికే రాదు. ఏం చేసిందో తెలియదు. ఎవరినో ఒకళ్ళ రాళ్ళు వేసి గెలిపిటీ కోసం సన్నాసి కోతలు వీయటం తప్పితే మీరు ఆడాలకు పొరుగు తీసిన దేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరి మీద కూడా ఆడాలు పొరుగు తీసిన మనిషి ఎవరంటే రోజాను ఎందుకు ఐరన్ లెగ్ అన్నారు. అది బ్రహ్మాండంగా సినిమాలు చేసుకోవచ్చు, యాక్టింగ్ చేసుకోవచ్చు, ఇంకొకటి చేసుకోవచ్చు. ఇట్లాంటి బూతులు మాటలు అంటది. ఒకటి అంటది 100 మంది 100 మాటలు అనిపించుకొని బూతులు తెచ్చుకుంటది. ఎందుకంటారు భువనేశ్వర్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ అన్న కోసం, మెప్పు కోసం, రేపు ఏదైనా మంచి సీటు వస్తే దొబ్బుకోవటానికి 2029లో గెలవటం కోసం ఇటువంటి సన్నాసులు అంతా కోస్తా ఉంటారు. ఈ కూర్చుని కోతలన్నీ రేపు యాడికి బాబు అట్టుకో 4 అట్లు పెడతారు. ఇబ్బంది లేకుండా బాగానే జరిగింది. భువనేశ్వర్ అనే దమ్ము, ధైర్యం ఈ సన్నాసులకి ఇంకా కొద్దిగా గట్టిగా ముట్టికాయలు కనుక వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎత్తే అక్కడ వాది వదిలిపెడితే కానీ, చిత్తకొట్టుడు కొడితే కానీ కొంతవరకు కంట్రోల్ గారు. ఉద్యోగస్తుల్లో కూడా ఇంకా 10% ఉన్నారు. ఇంకా మొన్న డిఆర్డీలోనే సస్పెండ్ చేశారు ఒకళ్ళ 2. అట్లాంటి సన్నాసులు ఉన్నారు. ఆ సన్నాసులు ఉన్నారు. వాళ్ళని చెడగొడితే కానీ మాట వినరు. నిదానంగా కానీ జరగవు ఇవన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.